ఏలూరు ఆసుపత్రి వైద్య సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంపై అధికారులను మంత్రి నిలదీశారు. ఏలూరు ఆసుపత్రి వైద్య సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై మంత్రి మనోహర్ మండిపడ్డారు. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మగవారికి, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు అందేలా చూడాలని సూచించారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ హెచ్చరించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను మంత్రి నిలదీశారు. నెల రోజుల్లో ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను మంత్రి మనోహర్ పరిశీలించారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. సిబ్బంది కొరత త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ సామాన్య రైతుల పొలం పనులు చేస్తుంటారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. కనుమ పండుగ నాడు కొంత తీరిక సమయం దొరికింది. దీంతో ఉదయాన్నే సొంతూరు ఆగర్తిపాలెంలో ఉన్న పొలానికి వెళ్లి వరికి మందు పిచికారీ చేశారు. మొదటి నుంచి ఆయనకు పొలం అంటే ఇష్టం. కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు వ్యవసాయం చేసి వరిలో ఎకరానికి 5 నుంచి 60 బస్తాల దిగుబడి చేశారు. తీరిక సమయంలో పొలం వెళ్లి పనిచేయటం నిజమైన సంతృప్తిని ఇస్తుందని మంత్రి తెలిపారు. సంక్రాంతి అంటే హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల సన్నాయిలు, బొమ్మల కొలువులు, కమ్మనైన పిండి వంటలు, పల్లెవా. రాష్ట్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు 116 అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదనపు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని పేర్కొంది. సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ఏపీ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఈ క్రమంలోనే కంచికచర్ల మండలం కేసర టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. మరోవైపు తెలంగాణలోని పంతంగి టోల్ ప్లాజా వద్దకు భారీగా వాహనాలు చేరుకుంటున్నాయి. పంతంగి టోల్ ప్లాజాలోని 12 టోల్ బూతుల ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వైపు వాహనాలను అనుమతిస్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. కనుమ పండుగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రబల ఉత్సవాలు సాగాయి. అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో 423 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రబల తీర్థం నిర్వహిస్తూ ఉండగా టన్నుల కొద్దీ బరువున్న ప్రభలను జగ్గన్న తోట తీర్థస్థలికి యువకులు, గ్రామస్తులు భుజాలపై మోసుకొచ్చారు. భక్తజనులు వాటి వెంట తరలిరాగా మేళ తాళాల మధ్య ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కనుమ పండుగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రబల ఉత్సవాలు సాగాయి. కోనసీమ జిల్లాలోని అంబాజీపేట, అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐపోలవరం, ముమ్మిడివరం, అయినవెల్లి, కొత్తపేట, పి గన్నవరం, మామిడికుదురు, రాచోలు, సకినేటిపల్లి మండలాల్లోని 170 గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా ప్రబల తీర్థం సాగింది. అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం, గున్నేపల్లి, అగ్రహారం ప్రభలు రాష్ట్రంలోనే ఎత్తైన ప్రభలుగా గుర్తింపు పొందాయి. అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో 423 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రభల తీర్థం నిర్వహిస్తుండగా టన్నుల కొద్దీ బరువున్న ప్రభలను జగ్గన్న తోట తీర్థస్థలికి యువకులు, గ్రామస్తులు భుజాలపై మోసుకొచ్చారు. భక్తజనులు వాటి వెంట తరలిరాగా మేళతాళాల మధ్య ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కనుమ రోజున ఏకాదశి రుద్రులు కొలువు తీరేది దేశం మొత్తం మీద జగ్గన్న తోటలోనే అన్నది భక్తుల విశ్వాసం. గంగలకురులోని పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారంలోని ఉమాపార్వతీ సమేత వీరేశ్వర స్వామివారి ప్రభలు స్థానికంగా ఉన్న అప్పర్ కౌసకి నది దాటి వచ్చే సన్నివేశాలను తిలకించేందుకు భక్తులు వేలాదిగా పోటెత్తారు.
విజయవాడలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ ఫేమ్ ముక్కు అవినాష్ సందడి చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని నిన్న దర్శించుకున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంకు విచ్చేసిన వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. తాము ఎప్పుడు విజయవాడ వచ్చినా అమ్మను దర్శించుకుంటామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడకి రావడం జరిగింది. అండ్ విజయవాడకి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకోకపోతే ఎలా చెప్పండి. సో వచ్చాను, అమ్మవారి దర్శనం నేను నా ఫ్రెండ్స్ అందరితో పాటు అద్భుతంగా జరిగింది. సో ఈ సంక్రాంతి పండుగ మీ అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా సంవత్సరాల తర్వాత నేను విజయవాడ రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి దర్శించుకున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే పండుగ రోజు దర్శనం జరగడం అనేది చాలా అదృష్టం. అండ్ మాతో పాటు చాలా మంది వచ్చారు. అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ కోసం విజయవాడ రావడం జరిగింది. అండ్ విజయవాడ వచ్చామంటే అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. పుట్టి పెరిగిన ఊరు, మా ఊరు వచ్చి మా అమ్మవారిని మళ్ళీ ఒకసారి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ కూడా కేరళలోని అయ్యప్ప స్వామి సన్నిధిలో నిర్వహించే మాదిరిగానే మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప జ్యోతి దర్శనం ఏర్పాటు చేసినట్లు పాత శివాలయం దేవస్థానం ఈవో నటరాజ్ షణ్ముఖం అన్నారు. అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడు కె మురళీధర్ నంబూద్రి ఆధ్వర్యంలో కేరళ సాంప్రదాయ పద్ధతిలో జ్యోతి దర్శనం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారన్నారు. పాత బస్తీ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం నందుగల ఉపాలయం శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప జ్యోతి దర్శనం చేసుకోవడానికి భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా అయ్యప్పల శరణు ఘోషతో మారుమ్రోగింది. కేరళ సాంప్రదాయంలో జ్యోతి దర్శనం కేవలం ఈ దేవస్థానంలో మాత్రమే నిర్వహించిన కారణంగా అధిక సంఖ్యలో భక్తులు జ్యోతి దర్శనం కోసం తరలివచ్చారు. జ్యోతి వెలిగించినప్పుడు భక్తులు చేసిన అయ్యప్ప శరణు ఘోషతో ఆలయం మారుమ్రోగిపోయింది. అయ్యప్పకు పూజలు నిర్వహించిన తర్వాత ప్రధాన అర్చకుడు కె మురళీధర్, ఈవో నటరాజ్ షణ్ముఖం, కమిటీ చైర్మన్ మధు తదితరులు జ్యోతిని వెలిగించారు. జ్యోతిని వెలిగించినప్పుడు భక్తులు చేసిన అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. ఉదయం స్వామి అయ్యప్పకు నైయాభిషేకం, ప్రత్యేక అలంకారం, ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో నటరాజ షణ్ముఖం మాట్లాడుతూ అయ్యప్ప సన్నిధిలో గత 14 సంవత్సరాలుగా మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప జ్యోతి వెలిగించడం సాంప్రదాయంగా కొనసాగుతోందన్నారు. కేరళ అయ్యప్ప సన్నిధిలో జరిగే సాంప్రదాయ పద్ధతిలో అయ్యప్ప పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విచ్చేసిన భక్తులకు దేవస్థానం సిబ్బంది ప్రసాదాలను అందజేశారు. భక్తులు చాలా మంది పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప, అందరికీ అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు ఉంటుంది. ఈ జ్యోతి దర్శనం అయ్యప్ప స్వామివారి ఈ రోజు మకర సంక్రమ రోజు పులిమేట్లు అయ్యప్ప స్వరూపంగా అక్కడ జ్యోతి దర్శనంలో కనపడతాయి. స్వామి అందరూ కూడా ఆ ఒక ఇది ప్రకారం దర్శనం చేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు బంధుమిత్రులు, అభిమానులు, న్యాయవాదుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కామ్రేడ్ చలసాని వెంకటరత్నం ఆశయాలకు అనుగుణంగా చలసాని అజయ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా కూడా పలు సేవలు చేయటమే కాకుండా న్యాయవాదిగా న్యాయ సలహాలు ఉచితంగా అందిస్తున్నారని ప్రశంసించారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని, వృత్తిలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. మా చలసాని అజయ్ గారు బర్త్డే అవ్వటం మా అందరికీ హ్యాపీగా ఉంది. ఇలాంటి ఎన్నో బర్త్డేలు 100 సంవత్సరాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని, వారి కుటుంబం అంతా కూడా ఈ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, మంచి జరగాలని కోరుకుంటూ ఆయన ద్వారా చాలామందికి సర్వీస్ చాలా బాగా జరుగుతుంది. అది కొనసాగించాలని కోరుకుంటూ అదే అవకాశాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అజయ్ గారు. థ్యాంక్ యూ. వన్నీ తీసుకొస్తూ లయన్స్ క్లబ్ అగ్రనేతగా పేదలకు, బడుగు వర్గాలకు తనదైన శైలిలో విశేష సహాయ సహకారాలు అందిస్తూ ఎస్ఆర్ఆర్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రముఖ బాధ్యునిగా ఆ స్థలం ఏదైతే కబ్జా గురైందో ఆ స్థలం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న మా అజయ్ కుమార్ గారు మరెన్నో ఉన్నత పదవుల్లో అధిరోహించాలని,
తమ సేవానేతని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మా ఎన్వీఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నిరంతరం ఇటు పేద ప్రజలకి మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, అన్నదానాలు కానివ్వండి, ఏ కార్యక్రమం కావాలన్నా మా లయన్స్ ద్వారా నిరంతరం జిల్లాలో ఎందరికో పేదలకి ఉపయోగపడుతున్న చలసాని అజయ్ కుమార్ గారు ఈరోజు వారు పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషం. వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉంటూ ఇలా నిరంతరం వారి సేవా సామ్రాజ్యాన్ని కొనసాగిస్తూ అలాగే వారి వృత్తిలో కూడా మరిన్ని పదవి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. దేవుని సంపూర్ణంగా అనుసరిస్తూ వాక్య పరిచర్యలో తరించిన బ్రదర్ జోసెఫ్ తంబి ధన్యజీవి అని విజయవాడ పీఠాధిపతులు మహాగణ తెలగతోటి జోసెఫ్ రాజారావు అన్నారు. 3 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగిన దైవ సేవకుడి జోసెఫ్ తంబి 80వ వర్ధంతి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదౌటుపల్లిలో 3 రోజులుగా జరుగుతున్న దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి 80వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున తంబి పుణ్యక్షేత్రంలో తంబి కళావేదికపై జరిగిన సమిష్టి దివ్యబలి పూజను బిషప్ జోసెఫ్ రాజారావు సమర్పించారు. పెదౌటుపల్లి బ్రదర్ జోసెఫ్ తంబి గాయక బృందం అందరినీ ఆకట్టుకున్నాయన పెదౌటుపల్లి బ్రదర్ జోసెఫ్ తంబి గాయక బృందం రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ కోపు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా దివ్య పూజ జరిగిందని ప్రశంసించారు. దివ్య పూజ అనంతరం మేరీమాత కపూచియన్ ప్రావిన్షియల్ రెవరెండ్ ఫాదర్ ప్రతిపాటి మర్యాదాసు తంబి పుణ్యక్షేత్రం రెక్టర్ రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు విచారణ గురువులు అభిలాష్ గోపులను ఘనంగా సత్కరించారు. అనంతరం బిషప్ జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ 3 రోజుల పాటు తంబి వర్ధంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయని తెలియజేశారు. బ్రదర్ జోసెఫ్ తంబి కుల మత భేదాలు లేకుండా అందరినీ ఆదరించారని తెలియజేశారు. తంబి జీవించి ఉండగా ఎన్నో అద్భుతాలు చేశారని, క్రీస్తు సువిశేష బోధనలు ఈ లోకానికి పంచిన మహనీయుడు అని కొనియాడారు. జోసెఫ్ తంబి బోధనలతో ఎంతో మందికి ఎన్నో మేలులు జరిగాయని సెలవిచ్చారు. 2007 జూన్లో దైవ సేవకునిగా ప్రకటించబడాలని మనమందరం ప్రార్థన చేయాలని పిలుపునిచ్చారు. వెల్లటూరు విచారణ ఫాదర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట నృత్య ప్రదర్శన చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. పౌలులో క్రీస్తు వారిద్దరూ ఒకటై జీవించారు. అసలైన యథార్థమైన క్రైస్తవ జీవితం అంటే ఇదే. మరి ఈ దైవానుభూతిని అర్థం చేసుకోగలిగితే మన యావజ్జీవితం సంపూర్తిగా రూపాంతరం చెందుతుంది. మనం కూడా క్రీస్తును ఆహ్వానించి, నాలో జీవించు తండ్రి, నా ఆత్మలో ఉండు, నా హృదయంలో ఉండు, నా చేతల్లో ఉండు, నా మాటల్లో ఉండు అని ఆయనకు స్థలం ఇస్తే మన జీవితం కూడా ధన్యమవుతుంది. జోసెఫ్ తంబి బ్రదర్ గారికి ఈ అనుభవం కలిగింది. తనకు జీవించడం అంటే క్రీస్తు మనస్తత్వాన్ని అలవరుచుకొని వినయంతో అణకువతో తన జీవితాన్ని జీవించాడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ ఉర్మిళానగర్ పార్క్ సెంటర్లో టీడీపీ డివిజన్ అధ్యక్షులు మోరపోయిన రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ శోభను ప్రతిబింబించేలా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. విజేతలకు జనవరి 18వ తేదీన అన్న ఎన్టీఆర్ వర్ధంతి రోజున బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆశీస్సులతో బొమ్మసాని సుబ్బారావు సహకారంతో 43వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మోరబోయిన రాంబాబు ఆధ్వర్యంలో ఊర్మిళానగర్ పార్క్ సెంటర్లో సంక్రాంతి ముగ్గుల పోటీలను బుధవారం నిర్వహించారు. ముగ్గుల పోటీలకు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 170 మంది మహిళలు, యువతులు, పిల్లలు ముగ్గుల పోటీల్లో పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. సంక్రాంతి పండుగను అద్దం పట్టేలా, పండుగ విశిష్టతను తెలిపేలా చుక్కల ముగ్గులు, రంగుల ముగ్గులు వేసి అందంగా వేశారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు సుఖాసి సరిత, పశ్చిమ నియోజకవర్గ ఐటీడీపీ కోఆర్డినేటర్ స్రవంతి, పార్లమెంటు వాణిజ్య విభాగ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఇందుకూరు యువరాజ్ ముగ్గుల పోటీల విజేతలను ఎంపిక చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరిగాయని, ముగ్గుల పోటీలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. ముగ్గులు చాలా బాగున్నాయని, విజేతలకే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ఉంటాయని చెప్పారు. ముగ్గుల పోటీలు విజయవంతానికి తెలుగు యువత ఎంతో కృషి చేసిందని అన్నారు. నందమూరి తారక రామారావు వర్ధంతి రోజున జనవరి 18న విజేతలకు బహుమతులు అందజేస్తారని తెలిపారు. మహిళల అభివృద్ధి, సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
ఊర్లోనే పార్క్ సెంటర్ వద్ద నిర్వహించిన ముగ్గుల పోటీలో ప్రథమంగా మన యొక్క తెలుగు యువతకి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వారు పొద్దు నుంచి కానీ నిన్న నుంచి కానీ ఈ కార్యనిర్వహణకి ఎక్కువగా కృషి చేసిన వీరు. అలాగే విచ్చేసినటువంటి పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం మహిళా కమిటీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 43 అడుగులకి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే మన సాంస్కృతిక చిహ్నంగా ఉన్నటువంటి పల్లెటూరి వాతావరణం మనం ఇక్కడ చూడవచ్చు. అది ఎలాగంటే 13వ తారీఖు పండుగ మొదలైతే ఇక్కడ అందరూ కూడా పచ్చని పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదించిన వాళ్ళే. కానీ ఇలాంటి పండుగ వాతావరణం ఈరోజు 43 డివిజన్లో కనబడుతుంది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి వస్తాయన్న బహుమతులు. 5గురు సెలక్షన్ చేశారు. 5గురికి గిఫ్ట్లు వస్తాయి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ 43వ డివిజన్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. నాకు వ్యాపార రంగమే కాకుండా నిత్యం సమాజ సేవలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గునుకుల పుల్లయ్య అందరికీ ఆదర్శనీయులు అని ఆసరా ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్ ప్రెసిడెంట్ నున్న విఘ్నేష్ అన్నారు. మనం సంపాదించిన కొంత భాగం సమాజ సేవకు వినియోగించినప్పుడే మన అందరి జీవితాలు సార్థకం అవుతాయని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం బుద్ధవరం కేర్ అండ్ షేర్ అనాథ ఆశ్రమంలో ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త గునుకుల పుల్లయ్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బుద్ధ సత్యనారాయణ, సీనియర్ న్యాయవాది బెల్లపు సత్యనారాయణ, రాజా, శ్రీను, శ్యామ్ విచ్చేశారు. అనాథ పిల్లలు విచ్చేసిన అతిథులు ఆసరా ఫౌండేషన్ సభ్యులతో కలిసి గునుకుల పుల్లయ్య కేక్ కట్ చేశారు. అనంతరం రుచికరమైన వంటకాలతో అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. అనంతరం గునుకుల పుల్లయ్య మాట్లాడుతూ మనం సంపాదించిన కొంత భాగం సమాజ సేవకు వినియోగించినప్పుడే జీవితం సార్థకమవుతుందని తెలియజేశారు. నా జన్మదిన వేడుకలు అనాథ పిల్లల మధ్యలో జరుపుకోవడం నాకెంతో మానసిక సంతృప్తిని ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి శుభకార్యాలకు వృధా ఖర్చులు చేయకుండా అమ్మా నాన్నలు లేని ఇలాంటి అనాథ పిల్లలకు పూట అన్నదానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బుద్ధ సత్యనారాయణ, బెల్లపు సత్యనారాయణ, ఆసరా ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్ ప్రెసిడెంట్ నున్న విఘ్నేష్లు మాట్లాడుతూ వ్యాపార రంగమే కాకుండా నిత్యం సమాజ సేవలో తరిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త గునుకుల పుల్లయ్య మా అందరికీ ఆదర్శనీయ వ్యక్తులని కొనియాడారు. అనాథలు, పేదలకు మరింత సమాజ సేవ చేసేలా మంచి ఆరోగ్యాన్ని దేవుణ్ణి ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసరా హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ నున్న విఘ్నేష్, మంగం భానుప్రకాష్, బావరాజు మమ్ము, బిట్రా నాగదుర్గ ప్రసాద్, దత్తు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మన కేర్ అండ్ షేర్లో దాదాపు ఇప్పటికి 5-6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ దాదాపుగా చిన్నపిల్లలు ఒక 25 మంది, పెద్దవాళ్ళు 10th వరకు ఒక 200 మంది ఇక్కడ చదువుకుంటున్నారు. వీళ్ళు దాదాపు ఆర్ఫన్స్ అందరూ కూడా వీళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి మా ఆసరా ఫౌండేషన్ తరఫున విఘ్నేష్, మమ్ము వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా వాళ్ళకి ఈ ఒక్కరోజన్నా మన తరఫున సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నాం. మేడం గారు కూడా ప్రతి సంవత్సరం మనకి హెల్ప్ చేస్తుంటారు. ఈసారి మాకు అతిథులు బుద్ధ సత్యనారాయణ గారు ఇక్కడ వచ్చారు. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు గారి ద్వారా కూడా ఈ ఆర్ఫనేజ్ హోమ్కి కేర్ అండ్ షేర్కి ఏదో చేద్దామని అనుకుంటున్నారు. అందరూ కూడా ఇటువంటి ఈ పుట్టినరోజులు ఇలాంటి చోట్ల చేసుకుంటే మనం ఆర్ఫనేజ్లకి కొద్దిగా అనాథలకు కూడా సహాయం చేసినట్టు అవుతుందని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.